నాకు కోపమని ఎవరన్నారు? తనంటే నాకు ద్వేషం. అది చూపించాల్సిన సమయం ఇది కాదు వదినా. ఎలాగైనా బాలతోనూ పాపతోనూ ప్రేమగా నడుచుకొని వాళ్ళనిక్కడి నుంచి పంపించేయాలి. జరిగేది చూస్తుంటే అతను బాలని పాపని తీసుకెళ్తాడన్న నమ్మకం నాకు లేదు. వెళ్ళకపోతే ఎలా? మనం కూడా ప్రశాంతంగా ఉండాలి కదా. అయితే నువ్వే మనుషుల్ని ఏర్పాటు చేయి వేణుని తరిమేయటానికి. దివ్య, జయ మాట విని అనవసరంగా నువ్వు తెలివి తక్కువ పని చేయకు. నువ్వు హరితో మాట్లాడి వాడు చెప్పినట్టు చేస్తే చాలు. హరిత చెప్తే ఈ విషయం జరుగుతుందని నాకు అనిపించడం లేదు. దివ్య, నీకు ధైర్యం ఉంటే నేను చెప్పినట్టు చెయ్యి. ఆ తర్వాత వేణు సమస్య ఉండదు. ఇంకా బాలాని తన కూతుర్ని వాళ్ళ అత్తగారింటికి పంపించేద్దాం. అది ఎవరు చేస్తారని ఆలోచిస్తున్నావా? నువ్వు అజయ్తో చెప్పు, అన్ని వాడే ఏర్పాటు చేస్తాడు. ఇలా చూడు, నేను మాట చెప్తాను. అజయ్తో ఇలాంటి పని చేయించకండి. ఇక ఈ ఇంటి బాధ్యతలు తీసుకోవాల్సింది అజయ్ మాత్రమే. ఏదైనా చేయించడం తేలికే. వాడిని ఇందులోకి తీసుకురావద్దు. ఏదో ఒకటి చేయండి. పోలీసులకు ఒక కంప్లైంట్ ఇద్దామని నేను ఆలోచిస్తున్నాను. అతన్ని తీసుకెళ్లి 2 దెబ్బలు కొట్టి ఇక్కడే వదులుతారు. ఆ కోపంతో అతను ఇక్కడికొచ్చి మనందర్నీ నానా మాటలు అంటాడు. 2-3 రోజుల కోసం కాదు, కనీసం 6 నెలలైనా జైల్లో ఉండేలాగా ఏదైనా చేయాలి. ఆలోగా బాలను కూడా ఇక్కడి నుంచి పంపించి మనం వేరే ఇంటికి వెళ్ళిపోవాలి. మనకి కష్టమే లేకుండా ఇద్దరిని ఇక్కడి నుంచి పంపించడానికి నాకు తెలిసిన ఒకే దారి ఇదే. నన్ను చంపేద్దామని మీరు ముగ్గురు ప్లాన్ చేసుకుంటున్నారా ఏంటి? మీరు ఎన్ని పథకాలేసినా నేను బాలా బిడ్డ ఈ ఇంట్లోనే ఉంటాం. నువ్వేంటి తన సాకుతో ఇక్కడొచ్చుంటున్నావు? సిగ్గు పౌరుషం ఉన్న వాళ్ళెవరైనా అత్తగారింటి దగ్గరికి వచ్చి ఉండరు. నేను తప్ప బాలా విషయాలన్నీ ఎవరు చూసుకుంటారు? ముగ్గురు పందిలాగా పెరిగారు కదా, ఏ ఒక్కరైనా ఆ రూమ్ లోపలికి వెళ్ళారా? ముందు నువ్వు అనవసరంగా ఇక్కడ గొడవ చేయకుండా మీ ఇంటికి వెళ్ళు. బాల మాత్రం ఇక్కడ 1 నెల ఉండనివ్వు. ఆ తర్వాత బాలను తీసుకొచ్చి మీ ఇంట్లో వదిలిపెడతాం. మీరు బాలా కోసం ఏమీ చెయ్యొద్దు. అయ్యో, తీసుకొస్తారంట. ఇదిగో, బాలా ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళదు. నేను నాకు ఇష్టం వచ్చినట్టు వస్తాను, వెళ్తాను. ఇదిగో, నేను వచ్చేటప్పుడు తలుపు తెరవాలి, లేదంటే బదులు కొట్టేస్తాను. ఇదిగో, నా చేతుల్లో డబ్బులు ఉన్నంత వరకు నేను వస్తువులు కొనిస్తాను. అందులోకి ఏదైనా లోటు ఉందంటే నన్ను మీరు ప్రశ్నించకూడదు. బాలకి ప్రతి పూటకి మీరు భోజనం ఇవ్వాలి. అందులో ఏదైనా లోటు ఉందంటేనా ఇక్కడ ఉన్నవారు ఎవ్వరు భోజనం చేయలేరు. హే, ఇప్పుడు టైం ఏంటో తెలుసా? నా బొజ్జకి ఆకలేస్తోంది. హే, అలా చూస్తూ నుంచోకుండా తినడానికి ఏదైనా తీసుకురావే. అయ్యో, అత్తగారంట, పెద్ద అత్తగారు. అల్లుడు భోజనం విషయంలో ఎలాంటి శ్రద్ధ లేదు. మామూలుగా అల్లుడు ఎప్పుడు వస్తారని భోజనం పెట్టడానికి అత్తలందరూ ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వేం పెద్ద గెస్ట్ కాదుగా. ఈ ఇంట్లో వాళ్ళందరినీ బందీ చేసిన దోపిడీదారివి కదా. నువ్వు నీ చెల్లి ఎప్పుడు ఎక్కిరించేటట్టే మాట్లాడతారే. నీ నాలుగు కోసేస్తాను, చూసుకో. వేణుగోపాల్, ఏమనుకొని మాట్లాడుతున్నారు? డబ్బే కావాలనుకుంటే నాకు వీలైనంత వరకు సహాయం చేస్తాను. నీ డబ్బులు తీసుకెళ్లి నీ మొగుడికి ఇవ్వే. నాకు నా భార్య ఇంకా బిడ్డ సురక్షితమే ముఖ్యం. దానికి తగిన చోటు ఇదేనే. నీకు నచ్చలేదని నాకు బాగా తెలుసు. అవును, అసలు నువ్వెందుకు ఈ ఇంట్లో ఉంటున్నావు? ఈ ఇంటి ఇద్దరి కూతుర్లు ఎందుకే ఒకేసారి వచ్చి ఉంటున్నారు? నేను ఈ ఇంటికి పెద్ద కూతుర్ని. పెద్ద కూతుర్ని గ్రాండ్ గా పెళ్లి చేసి పంపించేశారు కదా. చిన్న కూతురు కూడా అలాగే పెళ్లి చేసి పంపించాం. కానీ ప్రసవించిన తర్వాత రెస్ట్ కోసం వచ్చింది. మరి నువ్వు తెలియక అడుగుతున్నా, నీకేమైనా విశేషాలు ఉన్నాయా? కాదు, అలాంటివి ఉన్నాయంటే వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపో, లేదంటే అందరూ నన్ను తప్పు పడతారు. నువ్వు చెప్పద్దమ్మా. ఇంటి వాళ్ళు ఊరు వాళ్ళ అలా మాట్లాడే ముందు ఇక్కడ నుండి వెళ్ళిపో. నీ అంతటా నువ్వు వెళ్ళేదంటే ఎలా పంపించాలని నాకు బాగా తెలుసు. అలాంటి చండాలమైన పని నన్ను చెయ్యనివ్వక. ఏయ్, నువ్వేంటే చూస్తూ నుంచున్నావు? భోజనం రెడీ అయితే వెళ్ళి తీసి పెట్టు.
వీటిని ఎందుకమ్మా వాడికిస్తావు? ఆల్రెడీ అలర్జీ ఉంది. బయట తిరగనీయకుండా బిడ్డల్ని ఇంట్లోనే బంధించి వేస్తే పిల్లలకి ఏదేదో తెలియని రోగాలు వస్తుంటాయి. నువ్వు ఇక్కడికి వస్తున్నట్లు సూరజ్తో చెప్పావమ్మా? ఏమ్మా, ఏం మాట్లాడవు? చమేలి ఇక్కడికొచ్చి ఉండడానికి సూరజ్ అనుమతి ఎందుకమ్మా? ఈవిడేనా మీ అమ్మగారు సారు? ఆ, అవును. ఊరికే అడిగాను, చూడగానే తెలిసిపోతుంది ఆవిడ మీ అమ్మగారేనని. అవే కళ్ళు, అవే ముక్కు, అచ్చు గుద్దినట్టు అమ్మగారులానే ఉన్నారు మీరు. వీడంతా వాళ్ళ నాన్నలాగానే. అలా అనిపించడం లేదు. మీరు మా నాన్నగారిని చూసారా? లేదే. సరే లోపలికెళ్ళండి. ఏంటి ఇక్కడ ఆగిపోయాం? లోపలికి రా. ఇది నీ ఇల్లే అని అనుకో. బాబుని ఇలాగివ్వండి. అమ్మ దగ్గరికి వెళ్ళు నాన్న. ఓ నువ్వురా. ఓ లేదురా. సూరజ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? తను వద్దనే చెప్పాడు. తను ఇక్కడికొచ్చి ఏదైనా గొడవ చేస్తుందేమో అనుకున్నాను. నేను కూడా దీని గురించి నీతో మాట్లాడదాం అనుకున్నాను. ప్రీతి కోరింది కదమ్మా. చమేలిలో ఏదైనా మార్పు వచ్చిందంటే సంతోషమే కదమ్మా. ఏంట్రా బంగారం, ఈ చెరువు ఎన్ని ఎకరాలో చూస్తున్నావా కొనటానికి? లేక కవిత ఏదన్నా రాస్తావా? ఇక బండి వెళ్ళడానికి మార్గం లేకుండా అలా ఆగిపోయింది. డబ్బు విషయంగా చాలా సమస్యగా ఉంది. ఓ, బండి బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగా జరుగుతుంటే నీకేంట్రా డబ్బు సమస్య? రే, మందు మీద ఎక్కువ ధర పెంచి ప్రభుత్వం అమ్ముతుంటే మాలాంటి వాళ్ళు పడే సమస్య కంటే నీ సమస్య ఏం పెద్దది కాదు. ఆశ ఇంట్లో మనుషులు ఎంతగా ఎదిరించినా కూడా తనకిచ్చే షేర్లో నాకు కూడా వాటా ఉంది. ఖచ్చితంగా ఉంటుంది. రే, పెళ్ళయి ఇప్పటికి 7-8 నెలలు అవుతుంది కదా, వాళ్ళు 5 రూపాయలన్నా ఇచ్చారా? అవును, అది అడగటానికి వెళ్ళినప్పుడు వాళ్ళ పనుల్లో ఆయన కలిసి నీ చెయ్యర కొట్టారు. నీకు విషయం చెప్తున్నాను, ఈ విషయం వేణన్నకి అమ్మకి అసలు తెలియకుండా. అది చెప్పనని నీ దగ్గర ఎన్నిసార్లు చెప్పాను? దానికి సంబంధించిన వీడియోలన్నీ ఉన్నాయి, నేను ఎవరికి చెప్పించను. ఒక 500 ఇవ్వు. నా దగ్గర డబ్బే లేదు. రే, అప్పుగా ఏమి వద్దురా, ఊరికే ఇస్తే చాలు, అప్పుడైతే అడగవు కదా. 500 ఉంటే ఉదయాన్నే బయటికి వెళ్ళేవాడిని. రే, నేను ఆ వీడియో అందరికీ చూపిస్తాను. ఏది ఏమైనా సరే నా దగ్గర ఇప్పుడు ఇవ్వడానికి డబ్బులు లేవు. ఎన్ని డబ్బులు పెట్టుకున్నావు? డబ్బులే లేవంటున్నాడు చూడు. అన్నయ్య డబ్బులు ఇవ్వనయ్య. నువ్వు దీంతో ఏం చేస్తావురా? దాని గురించి ఆలోచించి ఇక్కడ నుంచున్నాను. డబ్బు దొరుకుతుందన్న ఉద్దేశంతో కోటీశ్వరాల అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. వాళ్ళ ఇంట్లో నుంచి రూపాయి బిళ్ళ కూడా రానప్పుడు తన్ని ఈజీగా వదిలేసేరా? అలా వదిలేసి వెళ్ళడానికి తనేవి పిల్లిపిల్ల కాదు తెలుసా. చట్ట ప్రకారం తన నా భార్య. అలా అయితే యాక్సిడెంట్ చావే మంచిది. చంపేరా, కానీ దొరికావో ఉరి శిక్ష గ్యారంటీ. ఏది ఏమైనప్పటికీ తన మీద చిన్న గీత పడ్డా సరే తట్టుకోవడం నా వల్ల కాదన్నయ్య. అలా అయితే బుర్రవాడే ఆలోచించు. వాళ్ళ అమ్మా నాన్నకి ఆశ ఒకే పిల్ల, వాళ్ళు గాని చచ్చిపోతే ఆస్తి మొత్తానికి వారసురాలు తనే. వాళ్ళు చచ్చిపోయేంత వరకు ఎంతకాలం వెయిట్ చేయడం? కావాలంటే అనాథాశ్రమాన్ని కూడా రాసేస్తారు వాళ్ళు. అంతకుముందు లేపేమంటున్నాను. ఇద్దరిని ఏదో కారులో ఎక్కించేసి ఆ కొండ మీద నుంచి కిందకి నెట్టే. ఆ దెబ్బతో ఆ గోలపోతుంది, నీకు ఆస్తి వస్తుంది. చెప్పేటప్పుడు టక్కన అయిపోయింది కదా. ఐడియా ఎలా ఉందో చెప్పు. సూపర్. అనయ్య, నిన్న ఒక విషయం అడుగుతాను, చెప్తావా? చంపడం గురించి ఇంత ఈజీగా చెప్పే నువ్వు ఒక కోడి పిల్లనైనా చంపావా? వచ్చాడండి పెద్ద ఐడియాలు ఇవ్వడం కోసం. బుర్ర ఉపయోగించడానికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదురా. నువ్వు వినలేదా? ఒక మంచి కోచ్ ఒక మంచి ప్లేయర్ లా ఉండడు. ప్రస్తుతానికి నీ కోచింగ్ నాకేమీ అక్కర్లేదు. ఓ, వద్దంటే వద్దు. కానీ నీతో ఒక విషయం చెప్తాను. అప్పు చేసి ఇంటిని నడిపించే వేణు ఇప్పుడు ఇంట్లో లేడు. ఇప్పుడు ఈ ఇల్లంతా పస్తులతో నిండి ఉంది. ఇలాగే జరుగుతుందంటే ఈ చెరువునే చూస్తున్నా నువ్వు ఏదో ఒక రోజు ఈ చెరువులోనే దూకాల్సి వస్తుంది. ఆశ ఇంట్లోంచి 1 రూపాయి కూడా రాదని అమ్మకు తెలిసిందే అనుకో, మీరిద్దరు కూడా బయటికే.
అదంతా అమ్మకు తెలియకూడదు. తెలియదు. నువ్వు ఒక పంచే, ఆ, రేపు పొద్దున్నే ఒక 2000 కానీ నాకు ఇచ్చావు అనుకో, ఈ వారం మొత్తం ఆ విషయం తెలియకుండా చేస్తా. ఇవ్వలేదే అనుకో చిట్టి తమ్ముడు, నువ్వు తను రోడ్డు మీదకే వచ్చేస్తారు. సతీష్ అన్న, ఏం చెప్తున్నావు అన్న నువ్వు? వదలరా. అన్నయ్య అన్నయ్య సతీ 2000 రూపాయల కొంపదీసి చిచి చెప్పండి. ఇదిలాగే కొనసాగితే అజయ్ గాని వేణుగోపాల్ గాని ఇద్దర్లో ఎవరో ఒకరు జైల్లో ఉంటారు. అజయ్ ఎందుకు వేణుతో గొడవ పడుతున్నాడే? కొన్నాళ్ళు హాస్టల్లో ఉండొచ్చు కదా. ఇందులో నేను జోక్యం చేసుకోలేను. అత్తయ్య ఇక్కడే ఉన్నారు, ఇదిగో మాట్లాడండి. ఏం చేయాలో మీరే చెప్పండి హరి. ఇదిగోండి. హరి, ఎలాగైనా పాపని బాలని ఇక్కడి నుంచి పంపించకపోతే వేణు ఈ ఇంటిని 2 ముక్కలు చేస్తాడు. అజయ్తో గొడవ పడుతూనే ఉన్నాడు. మన బాల బిడ్డకి పేరు పెట్టే ఫంక్షన్కి వెళ్ళుంటే ఈ గొడవ వచ్చుండేదే కాదమ్మా. వట్టి చేతులతో వెళ్ళగలుగుతావా? ఏదైనా బంగారం కొని తీసుకెళ్లాలిగా. లేనిపోని ఖర్చులన్నీ చేస్తుంటారు. నాకో మాట చెప్పుంటే అప్పు తీసుకుని ఇచ్చుండేవాణ్ణి కదమ్మా. అన్ని విషయాలు చెప్పి నిన్ను కష్టపెట్టకూడదనుకున్నాను. అయితే ఈ కష్టాన్ని కూడా అందరూ కలిసి అనుభవించండి. నాన్నేమంటున్నారు? పొద్దున్నే లేచి వెళుతున్నాడు, సాయంత్రం వస్తున్నాడు. ఇది బాగుంది, ఆయనకేం తెలియకూడదు కదా. వెంటనే ఓ వారం పాటు హాస్టల్లో ఉండమని చెప్పి అజయ్ని పంపించేసి. అక్కడ భోజనం తిని ఫుడ్ పాయిజన్ అయ్యి వాంతులతో మన ఇంటికి వచ్చాడు. ఎంత సన్నగా అయ్యాడో తెలుసా? ఇప్పుడే కాస్త ఒళ్ళు పడుతున్నాడు. ఇందుకోసమైనా వాడిని హాస్టల్కి పంపడం కుదరదు. అలా అయితే మీ ఇష్టానికి ఏదో ఒకటి చేసుకోండమ్మా. ఆ ఫోన్ని దివ్యకివ్వు. హలో హరి. దివ్య, నువ్వు పంచి ఓ వారం ఈ ఇంట్లో ఉండు. అన్ని విషయాలు సర్దుకున్న తర్వాత నువ్వు ఇక్కడికి వద్దు కానీ. నేను ఇప్పుడు వెళితే కరెక్ట్గా ఉండదు హరి. అది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. ఇప్పుడే మనం ఓడిపోతే ఇంకా మనకి చాలా జీవితం ఉంది. అదంతా మనం ఎలా ఫేస్ చేస్తాం? నన్ను తలుచుకొని దిగులు పడకు. ఏం చేయాలో నేను కూర్చొని కాసేపు ఆలోచిస్తాను. ఆలోచించుకుని ఏదో ఒకటి చేయవే బాబు. ముందు ఫోన్ పెట్టు. సరే. నేను ఉన్నప్పుడు ఈ రూమ్ కి రాకూడదని చెప్పానా? నాకు నా డ్రెస్ బ్యాగు కావాలి. అది నేను లేనప్పుడు తీసుకోమని నీతో చెప్పాను కదా. ఏంటి ఇదంతా ఒక పన్నా? మీకు భయపడి నేను ఉండాలా? నాకి నువ్వు ఇష్టం వచ్చినట్టే కదా ఉన్నావు. ఇకపై భయపడాలి. ఇదిగో ఇలా చేసావంటే బూతులు మాట్లాడతా. నిన్ను కొట్టును అనుకో. ఇంకా ఈ రూమ్ లో నీకు ఏమేం కావాలో అంతా కలిపి ఒక మూట కట్టి పెట్టు. ఆ తర్వాత ఇది మర్చిపోయినా అది తీసుకోవాలి. ఈ రూమ్ లోకి వచ్చావనుకో, ఇదిగో ఒక్క కొట్టుతో పళ్ళు రాలిపోతాయి. అర్థమైందా? బయటికి వెళ్ళరా, వెళ్ళరా. నువ్వెందుకురా అతనితో మాట్లాడుతున్నావు? ఇంకా అసలు మాట్లాడలేవు. ఇక నేను ఇక్కడ ఉంటే సరిగ్గా ఉండదు. అతనికి భయపడి నువ్వెందుకు ఇక్కడి నుంచి వెళుతున్నావు? వాడికి భయపడి ఏం వెళ్ళట్లేదు. ఇక్కడే ఉంటే నేను ఏమి చేయలేను. అజయ్, నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఎలా? ఎవరితో పడితే వాడితో డబ్బులు తినడానికి తిట్లు తినడానికి నేను ఇక్కడే ఉండాలమ్మా. ఇప్పటికి నేను హాస్టల్కి వెళ్తున్నాను. హాస్టల్ భోజనం పడలేదనే కదా ఇంటికి తిరిగి వచ్చావు నువ్వు. ఇక్కడ మాత్రం నాకు నచ్చినట్టుగా జరుగుతున్నాయా ఏంటి? ఎవరూ పిలిచి ఇక్కడికి రాలేదు కదా. వేణు మనల్ని టార్చర్ పెట్టాలని ఇక్కడికి వచ్చి ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతాడు. నాకు అనిపించట్లేదు. వాడిక్కడి నుంచి అసలు వెళ్ళడు. వాడిని కొట్టి తరివేయాలి. బయటికి వెళ్తే వాడి ఇంటికి తిరిగి రాలేనంతగా వాడి కాల్ని విరిచేయాలి. అజయ్, నువ్వు అలాంటి పని చేయకు. ఓర్పుగా ఉండు. ఓర్పుగానే ఉన్నాను, కానీ ఇంకా కుదరదు. నీ రెండో కూతురు దగ్గర చెప్పించు. మొగుడిని సరిగ్గా చూసుకోకపోతే త్వరలోనే విధవరాలైపోతుందని.
చూడండి. ఏమే నా కాలు విరగొట్టేస్తావా ఏంటి? లేదతయ్య, మసాజీ చేస్తున్నాను. కాస్త మెల్లగా వత్తవే తల్లి, చాలు. ప్రశాంతంగా చెయ్యి, ప్రశాంతంగా. ఆ, అంతే, బాగుంది. ఏయ్, అయ్యో ఆపకే, వత్తవే. ఆపన్లే. వద్దు. అమ్మా ఎక్కడికి వెళ్ళిందమ్మా? అమ్మా అమ్మా కనిపెట్టాను, కనిపెట్టేసి. ఏంట్రా అరిచి భయపడుతున్నావు? భయపెట్టలేదమ్మా, ఇక పైన భయపడొద్దని చెప్తున్నా. ఎందుకు భయపడొద్దు అంటున్నావు? నువ్వు ముందు అక్కడి నుంచి లేకు. విషయం చెప్పు. చెప్తాన్రా. అమ్మా వేణు బాలాని పిల్లని చంపాడనే కదా మనం అనుకున్నాం, కానీ జరిగింది అది కదమ్మా. బాల తన ఇంట్లోనే ఉంది. ఇదెవరండి మీతో చెప్పింది? బాలా వాళ్ళ నాన్న జయచంద్ర అని జంక్షన్ లో చూసానే. తను ఇప్పుడు స్థలాల బ్రోకరేజ్ చేస్తున్నాడట. అప్పుడే తెలిసింది బాలాని పిల్లని అక్కడ వదిలిపెట్టాడని. వాడెక్కడికి వెళ్ళాడు? వాడెక్కడికి వెళ్ళాడు? వాడు అక్కడే ఉన్నాడు. సిగ్గు శరం లేనోడు. నేనా? నువ్వు కాదురా వాడు. అత్తగారింట్లో సిగ్గు శరం వదిలేసి బతుకుతున్నాడు వాడు. బాలా కనో పాప బాగున్నారా? దాని గురించి ఎవరికి ఇంట్లో మాట్లాడకూడదు. ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. చివరికి బాల సురక్షితమైన చోటికి వెళ్ళింది. మనం రేపే వెళ్లి బాలాని పాపని చూసేద్దాం. బాల సంతోషానికి మనం అక్కడికి వెళ్ళి 2-3 రోజులు కూడా ఉండొచ్చు. వేణికు కంపెనీలా కూడా ఉంటాను. దాని బిడ్డను చూడడానికి అక్కడికి వెళితే వాళ్ళు తిరిగి ఇంటికి రానక్కర్లేదు. అయితే వెళ్ళటం కాదు సార్. పెళ్ళం మాట విని నడుచుకుంటున్నానని ఇంతకాలం అనుకున్నారు కదమ్మా. ఇప్పుడు చూసావా ఎవరు ఆ విధంగా ఉన్నారో? వాడు అలాగేమీ వెళ్ళలేదురా, మరి? తెలివిగలవాడు. ఈజీగా ఖర్చులు పోతాయి. డెలివరీ అయిన తర్వాత వాళ్ళు కూడా చూసుకోవచ్చు. వేణు అక్కడికే వెళ్లి ఉండిపోయాడంటే ఏదో ఒక ఉద్దేశం ఉండుంటుంది. ఒకవేళ హరి తన్ని గల్ఫ్ కి తీసుకెళ్తానన్నాడేమో. వాడిని ఎక్కడికైనా వెళ్ళనివ్వండిరా. వాడికి ఇంటికి కే సంబంధం లేదు. అనిలా నువ్వు వెళ్ళి భోజనం వడ్డించు. ఏంటమ్మా నువ్వు తినడానికి వెళ్తున్నావా? ఒరే షుగర్ రా, సరైన సమయానికి భోంచేయకపోతే కళ్ళు తిరుగుతాయి. ఈ విషయం వినగానే షుగర్ ఎక్కువై. అయ్యో అలాగైతే నీకు తోడుగా నేను కూర్చుంటానమ్మా. అనిలా అమ్మ భోజనం 2 ప్లేట్లో పెట్టు. అందరికీ కలిపి చెప్తున్నా, వేణుకి బాలాకి ఇంట్లో వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. అదే కదా. ఆ. హ. ఇదే సమయంగా చేసుకుని అమ్మతో పాటు 2 ప్లేట్లు తినొస్తాను. ఏంటో వీడు. ఎలాగో బాలాకని అక్కడికి తీసుకువెళ్ళాలని అనిపించిందిగా. అది మనకే లాభం. వేణు అన్న పేరుని రేషన్ కార్డులో ఈసారి అమ్మ తీసేస్తుంది. సతీష్ అన్నయ్యని లోపరుచుకోవడం చాలా ఈజీ. ఆ తర్వాత అంతా మన చేతుల్లోనే ఉంటుంది. అమ్మ కాళ్ళు నొక్కిన దానికి ప్రయోజనం అతి త్వరలోనే మనకు లభిస్తుంది. నువ్వు ఈ బెడ్షీట్ మార్చి ఎన్ని రోజులైంది? మారుస్తే చాలదు, ఉతకాలి కదా. ఇలాగే పడుకొని ఉంటే అదే అలవాటు అయిపోతుంది. నాకిప్పటి వరకు అర్థం కాని విషయం ఉంది బాలా. నీ మీద ఎందుకు బాలా అందరికీ ద్వేషం? అది నా మీద కోపం కాదు, వేణుగోపాల్ మీద ఉన్న ద్వేషం. మిగతా వాళ్ళందరినీ వదిలే, కానీ అత్తయ్య బాలా ఎక్కడికి వెళ్తావో వాణ్ణి తీసుకుని వెళ్ళిపో. మాకసలు ప్రశాంతత లేదు. అమ్మ అరవద్దు, పాపలేస్తుంది. ఎవరి మీదైనా అతనికి మర్యాద ఉందా? ఎవరితో మాట్లాడుతున్నానన్న భావన లేదు. నీ మొగుడు మీ నాన్నతో మందు తీసుకురమ్మని చెప్తున్నాడు. ఇదే నీకు పెద్ద అవమానం అమ్మా. అతను తాళి కట్టిన నిమిషం నుంచి నేను ఎన్ని అవమానాల్ని భరించానో తెలుసా? నన్ను అక్కడి నుంచి రక్షించడానికి ఎవరైనా ప్రయత్నించారా? భర్తని మార్చాల్సిన బాధ్యత భార్యది. రిపేర్ చేసి సరిచేయడానికి ఆయన మిషన్ కాదుగా, అవునా? చూడమ్మా, నేను ఆయన ప్రేమించి లేచిపోలేదు. మీరు నా కోసం వెతికి పట్టుకొచ్చి నా మెడకి చుట్టిన పావతను కదా. ఇకపై ఇటువంటి కంప్లైంట్లు చెప్పడానికి నువ్వు నా దగ్గరికి రావద్దు. నువ్వు, నాన్న, అజయ్, వేణుగోపాల్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మీరే చూసుకోండి. నా వరకు ఈ గొడవలు తీసుకుని రావద్దు. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నేను ఈ రూమ్లోనే నా జీవితాన్ని ముగించుకుంటాను.